అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది కాబట్టి మీరిచ్చే ఈ కొద్దిపాటి ప్రోత్సాహం మాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇక విషయంలోకి వెళ్దాం. లాయర్ రజనీ గూబ గుయ్యమనేలాగా బండారు వంశీ సమాధానం చెప్పాడు. ఎదుటి వాళ్లకు నీతులు చెప్పటం కాదమ్మా, ఆ నీతులు మనం కూడా పాటించాలి అని చెప్పేసి ఒక షోలో జరిగినటువంటి దాంట్లో మన రజనీకి అయితే బండారు వంశీ మాట్లాడుతుంటే ఏం మాట్లాడాలి అర్థం కాక చివరికి అంటుంది, మేము ఊడిగం చేయాలా సార్, మేము ఊడిగం చేయాలా సార్, మేము ఊడిగం చేయాలా సార్ అని చెప్పేసి మాట్లాడుతుంది. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తుంది, మేము మాట్లాడుతుంది పదవి కోసం, పదవి ఇస్తే మేము పనిచేస్తాం, పదవి మాకు కావాలి లేదా డబ్బులు సంపాదించుకోవాలి, వీటి కోసమే మేము రాజకీయాలు చేస్తున్నాం తప్పనిచ్చి మాకేదో ప్రజలకు సేవ చేయాలని తుత్తరు లేదు, ప్రజలకు ఏదైనా చేయాలనే ఉద్దేశం లేదు. ఎందుకంటే మొదట తెలుగుదేశం పార్టీ వైపు చూశారు, అక్కడ స్థానం లేకపోతే జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. సరే ఏదో ఆడపిల్ల, అదిగాక మన కులపు అమ్మాయి అనేటువంటి ఏదో కొంత సింపతి కార్నర్ ఉండటంతో అక్కడ ఉండేటి వాళ్ళు ఆమెకు అధికార ప్రతినిధి ఇచ్చారు. ఆ తర్వాత నుంచి 5 ఏళ్ళు కష్టపడింది. సరే గవర్నమెంట్ వచ్చింది కదా, నాకేదో పదవి వస్తుందని ఆశించింది. అయితే పొత్తులో భాగంగా ఒకటి సమన్వయం చేసుకుంటూ రావాలి. ఆ ఇచ్చే క్రమంలో కొంచెం లేట్ అయింది. ఇక్కడ మనకు లేదు, మన దుకాణం అయిపోయింది అనుకుంది, సర్దేసి ఇక చిన్నగా వైఎస్ఆర్సీపీ పార్టీ పేటీఎంగా మారిపోయింది. అంటే చంద్రముఖిలాగా మారిపోయిందనమాట. ఇక మారిపోయి పూర్తి స్థాయిలో వైసీపీ నుంచి సపోర్ట్ తీసుకున్న తర్వాత, వాళ్ళు ఏదో గ్యారంటీ ఇచ్చిన తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి కింద జాకీలు, అంటే పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ కింద బిగించినప్పుడు జాకీలు తీసుకెళ్ళి అక్కడ బిగించి పైకి లేపే ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలోనే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతుంది. నిన్న మాట్లాడుతూ అసలు ఆమె ఎంత అద్భుతమైనటువంటి పొలిటికల్ అనలిస్ట్ అంటే, ఒకసారి ఆమె వీడియో చూసిన తర్వాత, వంశీ ఇచ్చిన కౌంటర్ తర్వాత కానీ అసలు ముందు ఒక వీడియో మాట్లాడింది. ఆ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో మీద మనం పూర్తి స్థాయిలో మాట్లాడదాం. ఎందుకంటే వీళ్ళందరికీ జస్ట్ టైం పాస్ అంతే. వీళ్ళందరూ ఏందయ్యానంటే పార్టీకి 10 పైసలు చేస్తే వాళ్ళ పర్సనల్కి రికగ్నైజ్ కోసం ఆరాటపడేటువంటి వ్యక్తులు వీళ్ళు పార్టీకి సేవ చేశామే, పార్టీ మమ్మల్ని రికగ్నైజ్ చేస్తుంది, అప్పుడు దాకా వెయిట్ చేద్దామనేటువంటి ధోరణి లేనటువంటి వాళ్ళు. మేము పార్టీకి సేవ చేస్తాం, ఇమ్మీడియట్గా మాకు ఫలితాలు కావాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు. ఒకసారి చూడండి. 17 సార్లు ఓడిపోవాల్సింది సార్, 18వ సారి గెలిపించుండే వాళ్ళం. ఎదురు చూడాల్సింది, ప్రజల్లో మార్పు వచ్చేది ఇవాళ కాదు, రేపు కాదు, ఏదో ఒక రోజు సింగిల్ గా చక్రం తిప్పగల సమర్థుడివి నువ్వు అనే ఒక నమ్మకంతో ఈ రోజు నిన్ను తిడతారు. నీకు పని చేసిన వాళ్ళకి తిట్టే హక్కు ఉంది, తిడతారు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇందాక ఇవిడే కదా సార్ అన్నారు, వెయిట్ చేయాలి అని. ఓపిక పట్టాలి, 14 సంవత్సరాలు ఓపిక పట్టాలి, 15 సంవత్సరాలు ఓపిక పట్టాలి అని. మరి వీడికి ఇప్పుడు పదవి పోతే 15 నెలలు ఓపిక పట్టలేకపోయింది సార్. ఓకే, పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా పోటీ చేయడానికి వెయిట్ చేయాలి, వేచి ఉండాలి, ఓపిక ఉండాలి అని చెప్పి 4-5 సార్లు. లేకపోతే 15 నెలలు ఉండలేకపోయింది పార్టీలో, పదవి ఇవ్వకపోతే 15 నెలల పార్టీలో ఉండలేకపోయింది. ఈవిడ మాత్రం పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా పోటీ చేయాలి, వేచి ఉండాలి అని చెప్పి నీతి కబుర్లు చెబుతారా? నీతి కబుర్లు చెప్పడం చాలా ఈజీ రచనక్క, ఫాలో అవడమే కష్టం. అర్థమవుతుందా? నువ్వు పదవి కోసం వెయిట్ చేయాల్సింది, వెయిట్ చేయకుండా ఎందుకు ఇంత విషయం దొక్కుతా ఉన్నావు జనసేన మీద, పవన్ కళ్యాణ్ గారి మీద? కనీసం నువ్వు కూడా వెయిట్ చేయాలి, ఓపిక. ఊడిగం చేస్తారా? ఊడిగం ఎందుకు చేయాలి? నీకు పార్టీ పదవి ఇచ్చింది కదా, రాష్ట్ర అధికార ప్రతినిధి ఇచ్చింది కదా, ఆ రోజే నాకు వద్దయ్యా ఈ పదవి అని చెప్తే ఇంకోరికి ఇచ్చేవాళ్ళు కదా, ఇంకోరు పోయి కూర్చునేవాళ్ళు కదా జనసేన పార్టీ తరఫున. అంటే మన అక్కకి గవర్నమెంట్ ఫామ్ అయినమ్మిటే, ఆయన డిప్యూటీ సీఎం అయినమ్మిటే మన అక్కకి పోస్ట్ ఇచ్చేస్తుంది ఉండాల్సింది. అప్పుడు బ్రహ్మాండంగా అక్క జగన్మోహన్ రెడ్డి కింద పెట్టాల్సిన జాకీల్ని మళ్ళీ జనసేన పార్టీ కింద పెట్టి మళ్ళీ రిపేర్ చేసుకుంటూ పైకి లేపేదన్నమాట. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం, మామూలుగా అది పక్కన పెట్టిన దాని గురించి తర్వాత మాట్లాడదాం. చాలా ముఖ్యమైన విషయం, వెయిట్ చేయాలి. 17 సార్లు ఓడిపోతే 18 సార్లు, అంటే ఇలా పవన్ కళ్యాణ్ గారి వయసు దాదాపుగా అరౌండ్ 60 ఇయర్స్ దాకా వచ్చిందో, నాకు అంత పర్టికులర్గా ఏజ్ తెలియదు. సరే 55 to 60 ఇయర్స్ వేసుకుందాం. ఏం చెప్పినట్టే వెయిట్ చేయాలి. 17 సార్లు కాకపోతే 18 సార్లు ఓడిపోతే మేము గెలిపించాలి. గజనీ మహమ్మద్దా? రజనీ ఆయన ఏమన్నా గజనీ మహమ్మద్దా? నువ్వేమన్నా రజనీ
17 సార్లు దండయాత్ర చేస్తే యుద్ధ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓడిపోతే 18 సార్లు నువ్వు గెలిపించడానికి ప్రతి ఎన్నికలు 5 ఏళ్ళకి ఒకసారి నీ లెక్క ప్రకారం 18 సార్లు అంటే 18 5 ఇంటూ 90 సంవత్సరాలు. ఆల్రెడీ ఆయనకి 50 సంవత్సరాలు అంటే 145 సంవత్సరాల వయసులో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి. మరి ఆయుష్ అంత ఉందో లేదో అది ఇవన్నీ ఏంటనంటే నీతులు చెప్పటం కదా, నోట్లో మాట చెప్పేస్తా ఉంటావు. నువ్వు 10 నెలలు పార్టీ పదవి పోతేనే పక్కకి వెళ్ళిపోయావు. తుర్రుమంటూ వైసీపీ కండవ కప్పుకొని ఇలా నేను వైసీపీని కాదండి, నేను మానవతావాదినండి, లేకపోతే వంకాయ టెంకాయ కబుర్లు చెప్తున్నాం. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వెయిట్ చేయాలి. 2019లో పవన్ కళ్యాణ్ సింగిల్గా పోటీ చేశాడు కదా, మరి కనీసం ఒక 10 ఎమ్మెల్యే సీట్లను ఇప్పించాల్సింది కదా. మీలాంటి వాళ్ళు అందరూ తిరిగి ప్రజలను అడిగి రిక్వెస్ట్ చేసి అట్లీస్ట్ ఒక 10 సీట్స్ అయినా పోనీ. పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేశారు కదా, ఆ 2 చోట్ల ఒక చోట ఆయన గెలుపు కోసం మీరు ప్రయత్నించాల్సింది కదా. మీరు ఎవ్వరు ఏం చేయరు, ఏం మాట్లాడరు, ఏముండదు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా ఉండాలి, ఇలా ఉండాలి, పవన్ కళ్యాణ్ గారు అలా మేము చెప్పినట్టు నడవాలి, పవన్ కళ్యాణ్ గారు ఇలా మేము అడిగినట్టు చెయ్యాలి, ఇదే మాట. కానీ పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేసినప్పుడు ఒక్క చోట అయినా గెలిపించుకొని చేతగాలేదే మనకి. ఎందుకు అలాంటి వాళ్ళ మనం పొత్తుల గురించి మాట్లాడటం, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం ఎంతవరకు కరెక్టు అనేటువంటి ఇంగిత జ్ఞానం లేదా? వైసీపీ స్క్రిప్ట్ వస్తే ఆ స్క్రిప్ట్ తీసుకొచ్చి ఇక్కడ వాగుతారు. ప్రతి వాళ్ళు ఎగేసుకొని మీడియా ముందుకు వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు మీరు అలా ఉండండి, పవన్ కళ్యాణ్ గారు మీరు ఇలా ఉండండి అంటే ఆయనకంటూ ఒక వ్యక్తిత్వం లేదు, ఆయనంటూ ఒక ఆలోచన లేదు. ఆయన ఇండివిజువల్గా మీ అభిప్రాయాలు తీసుకొని సింగిల్గా పోటీ చేసినప్పుడు మీరు కష్టపడాలి, కానీ కష్టపడరు. అంతే కదా జరిగింది. 2019లో ఎందుకు మరి ఓడిపోయారు? పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయారు కదా. మరి అత్యంత అవమానం కదా. మరి అవమానం అయినప్పుడు మీరు ఎందుకు దాని గురించి మరి ఎందుకు గ్రౌండ్ వర్క్ చేయలేకపోయారు? కాబట్టి మీరేమో 10 రాకపోయినా 10 నెలలు రాకపోయినా 15 నెలలు రాకపోయినా ఊరుకోరు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం 10 ఏళ్ళైనా వెయిట్ చేయొచ్చు, 20 ఏళ్ళైనా వెయిట్ చేయొచ్చు, 30 ఏళ్ళైనా వెయిట్ చేయొచ్చు. అంటే వీళ్ళంతా ఏంటయ్యానంటే వైసీపీ ఆఫీస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ని ఇక్కడ మాట్లాడతారు. కాబట్టి వంశీ చెప్పిన దాంట్లో 100కి 100% నిజం. ఈమె వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరిన తర్వాత తనలో ఉన్నటువంటి వాక్చాతుర్యం అంతా కూడా అదంతా కోల్పోయి జాకీలేసే స్థాయికి వచ్చింది. ఏమేదో ఎక్కువ నాళ్ళు వైసీపీ ఆఫీసులో ఉంటుంది అనుకుంటున్నారు, ఏముండదు. కొన్ని రోజుల్లో ఏమో మళ్ళీ వైసీపీ ఆఫీస్ నుంచి గెంటేస్తారు. ఇప్పుడు మీరు కేఎస్ ప్రసాద్, పాషా లాంటి వాళ్ళు చూసుకుంటే ఆ కోవాలోకి రజనీ కూడా వెళ్ళిపోతుంది. కాకపోతే ఒక 2-3 ఇయర్స్ అంతే, ఒక 2-3 ఇయర్స్. ఎందుకంటే స్థిరత్వం లేని రాజకీయాలు చేసే వాళ్ళకి అసలు వాళ్ళకి వైసీపీ వాళ్ళకి అసలు అవసరం లేదు. ఏమయ్యాలి ఈ పార్టీలో ఉంది, రేపు ఆ పార్టీలో ఉంటుందని గ్యారంటీ లేదు. ఇలాంటి వాళ్ళని అసలు వైసీపీ వాళ్ళు పెంచి పోషించరు, అవసరం వరకు వాడుకొని వదిలేస్తారు. మా బోరుగడ్డ అనిల్లాగా వాడుకొని పక్కన పెట్టేస్తారు. ఇంకా మీరేం చేయాలంటే ఏ పార్టీ గతి లేదు కాబట్టి నేను వైసీపీ అని చెప్పి తొందరలో షోస్లో కూడా మెల్ల కండ వేసుకొని నేను వైసీపీ పార్టీ అని చెప్పుకునే పరిస్థితి దిగజారిపోయింది. ఎక్కడ బతికావో, ఎంత హోందాగా ఉన్నావు, ఎంత గౌరవ స్థానంలో ఉన్నావు, అక్కడి నుంచి ఇలా ఎంత అధపాతాళానికి వెళ్ళిపోయావో ఒకసారి నువ్వు చూసుకో. డబ్బు హోదా మనకు కావాల్సింది. గౌరవం లేనటువంటి పోయిన చోట డబ్బు హోదా పనిచేస్తుందా? కాబట్టి బండారు వంశీ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసాడు మన రజనక్కకి. ఆ వంటని ఊడిగం చేయాలా అంటే ఊడిగం చేయాలా అని అనుకున్నాను. రాజకీయాల్లోకి ఎందుకు వచ్చా? రాజకీయాల్లో రావాల్సిన పని లేదు కదా. ఎందుకంటే అక్క లాయర్ వృత్తి కదా. గంట వాదించామా, పేమెంట్ ఎంత ఇచ్చారా? ఈ లెక్కల్లో కూడా రాజకీయాల్లో కూడా మనం మాట్లాడామా, మనకి ఎంత వచ్చిందా, మనకి ఎంత బెనిఫిట్ జరిగిందని ఆలోచన చేస్తా. అప్పటి నుంచి విలువలు, ఎథిక్స్, వంకాయ టెంకాయ మాటలు మన అక్కకు రావు, మన అక్క దగ్గర పట్టించుకోవు. అక్క ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుతమైన ఆర్టిస్టు. దళితుల దగ్గరికి వెళ్తే దళితుల దగ్గర మాట్లాడింది, ఎస్సీల దగ్గరికి వెళ్తే ఎస్సీల దగ్గర, కాపుల దగ్గరికి వెళ్తే కాపుల దగ్గర. అట్లా ఎక్కడికి వెళ్తే ఆ పాత్రలో తగ్గట్టుగా లీనమైపోవటం అక్కకు బాగా చేతాం. మహానటి